ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక శనగపాలు 1 టేబుల్ స్పూన్, జీరా 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్, ఇవన్నీ యాడ్ చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇందులో ఎండుమిర్చి 100 గ్రామ్స్ తీసుకున్నాను నేను. ఇవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం మిర్చి కూడా ఏగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక ముందుగా వేస్తే మాడిపోతాయని చెప్పి ఇప్పుడు వేసాను నేను. తెల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇవన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోండి. చల్లగా అయ్యేంతవరకు పక్కన పెట్టేసుకొని అదే బాండీలో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఇక్కడ నేను 3 కట్టలు తీసుకున్న గోంగూర, అది కడిగి ఫ్రెష్గా పెట్టాను చూడండి. ఇదంతా ఇందులో యాడ్ చేసి మొత్తం కలుపుకోండి. ఇందులోనే మెత్తగా ఉడికిపోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. చూడండి, ఇలా మొత్తం దీంట్లోనే మెత్తగా అయిపోతుంది కదా. ఇలా మొత్తం అయిపోయినాక ఇదంతా పక్కన తీసి పెట్టేసుకోండి. మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చి అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసి కొంచెం పొడిలాగా పట్టుకోండి. ఇలా పట్టుకున్నాక గోంగూర కూడా ఉడికించాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇదంతా యాడ్ చేసుకొని సాల్ట్, మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక 2 రౌండ్లు ఇలా పట్టుకోవాలి. చూడండి ఎలా పట్టానో. కొంచెం ఇలా పట్టుకున్నాక ఇది పక్కన ఒక గిన్నెలో యాడ్ చేసేసుకోండి. ఇది మొత్తము ఇలా వేసుకున్నాక స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో ఆయిల్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి అది హీట్ అయ్యాక తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్, 2 ఎండుమిర్చి, 10 తెల్లపాయ రెమ్మలు కచ్చాపచ్చగా దంచాను, వాటిని యాడ్ చేశాను. ఇదంతా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో కరివేపాకు 1 రెమ్మ, పసుపు 1/2 టీ స్పూన్ వేసి ఇదంతా కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టాం కదా బౌల్లో, అందులో ఈ తాలింపు మొత్తం వేసేసేయండి. మొత్తం వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.